ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 62వ సర్గ యందలి 15 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని నిశాకరుడు సంపాతిని ఓదార్చి భవిష్యత్తులో రామునకు సహాయము చేయుటకు ప్రాణములు ధరించుము అని ఆదేశించుట అనే కథగా విందాం. నేను ఆ మహామునితో ఈ విధంగా పలికి చాలా దుఃఖిస్తూ ఏడ్చాను. అప్పుడు పూజ్యుడైన ఆ ముని కొంచెం సేపు ఆలోచించి ఈ విధంగా పలికాడు. నీకు క్రొత్త రెక్కలు చిన్న రెక్కలు పుట్టగలవు. అట్లే దృష్టి, ప్రాణశక్తి, పరాక్రమం, బలం కూడా కలగగలవు. ఒక మహాకార్యం జరగనున్నది అని నేను పూర్వం విన్నాను. నా తపస్సు చేత కూడా ఆ విషయాన్ని తెలుసుకున్నాను. ముందుగా విని తర్వాత తపోబలం చేత చూశాను. ఇక్ష్వాకు వంశమునకు వృద్ధిని కలిగించే దశరథుడు అనే ఒక రాజున్నాడు. అతనికి మహా తేజస్శాలి అయిన రాముడు అనే పుత్రుడు కలుగుతాడు. సత్యమైన పరాక్రమం గల ఆ రాముడు ఆ విధంగా చేయవలెనని తండ్రి ఆజ్ఞాపించడం చేత సోదరుడైన లక్ష్మణునితో కలిసి అరణ్యానికి వెళ్ళగలడు. రాక్షసరాజు దేవతల చేతను దానవుల చేతను వధింపశక్యం కానివాడు అయిన రావణుడు అనేటువంటి రాక్షసుడు జనస్థానంలో అతని భార్యను హరింపగలడు. దుఃఖంలో మునిగి ఉన్న మహాభాగ్యవంతురాలు కీర్తిమంతురాలు అయిన ఆ సీత కామములను, పక్ష్యములను, భోజ్యములను చూసి లోప పెట్టబడినను భుజింపదు. ఆ విషయాన్ని తెలుసుకున్న దేవేంద్రుడు అమృతంతో సమానం, దేవతలకు కూడా దుర్లభం అయిన పరమాన్నము సీతకు ఇవ్వగలడు. సీత ఆ అన్నము ఇంద్రుని నుంచి వచ్చింది అని తెలుసుకుని దాని పైభాగాన్ని పైకి తీసి రాముని కోరికపై నేల మీద ఉంచగలదు. నా భర్త అయిన రాముడు, మరిది అయిన లక్ష్మణుడు జీవించి ఉన్నా సరే, స్వర్గస్థులైనా సరే ఈ అన్నం వారిద్దరికీ చెందుగాక అని పలికి నేల మీద ఉంచగలదు. ఓ పక్షిరాజా, రాముని దూతలైన వానరులు రాముడు పంపగా అక్కడికి రాగలరు. నీవు రాముని భార్యను గూర్చి వారికి చెప్పాలి. నువ్వు అన్ని విధాలా ఎక్కడికి వెళ్ళకూడదు. ఇట్టి స్థితిలో ఎక్కడికి వెళ్తావు? దేశమును కాలమును నిరీక్షించు. నీకు మరలా రెక్కలు రాగలవు. నేను ఇప్పుడే నీకు రెక్కలు పుట్టించడానికి నా సామర్థ్యాన్ని చూపగలను. కానీ నీవు ఇక్కడనే ఉండి లోకములకు హితమైన కార్యమును చేయగలవు కదా. నీవు కూడా ఆ రాజకుమారులకు, బ్రాహ్మణులకు, పూజ్యులైన గురువులకు, దేవేంద్రునకు హితమైన ఆ కార్యం చేయవలెను కదా. సోదరులైన రామలక్ష్మణులను చూడవలనని నాకు కోరికగా ఉంది. కానీ చిరకాలం ప్రాణాలు ధరించడానికి నాకు ఇష్టం లేదు. అందుచేత ఈ శరీరాన్ని విడిచివేస్తాను. యథార్థం చూసిన ఆ మహర్షి ఈ విధంగా పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 62వ సర్గ యందలి గల 15 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని నిశాకరుడు సంపాతిని ఓదార్చి భవిష్యత్తులో రామునకు సహాయము చేయుటకు ప్రాణములు ధరించుము అని ఆదేశించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 63వ సర్గ యందలి గల 15 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సంపాతికి కొత్త రెక్కలు పుట్టుట, అతడు వానరులను ప్రోత్సహించి ఎగిరి వెళ్ళిపోవుట, వానరులు అక్కడి నుంచి దక్షిణం వైపు ప్రయాణమవుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.